నమస్తే, వెల్కమ్ టు అద్భుత అదృష్ట రత్నాలు కార్యక్రమం. అద్భుత అదృష్ట రత్నాలు శ్రీ బిఎన్బి రాజశేఖర్, ప్రొప్రైటర్ ఆఫ్ శ్రీ అనురాధ డైమండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్, అబిడ్స్ హైదరాబాద్ విద్యార్థికులు. ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎంఏ ఆస్ట్రో, డిఎంబి, డిజి, ఎఫ్జిఏ లండన్ డైమండ్ టెక్నాలజీలో గోల్డ్ మెడల్ పొందారు వీరు. సో గత 25 సంవత్సరాలుగా 25,000 మందికి అద్భుత అదృష్ట రత్నాలు ధరింపజేశారు. తద్వారా అనేక మంది జీవితాల్లో కూడా వెలుగు నింపారు రాజశేఖర్ గారు. అయితే మా ప్రేక్షకులకు కూడా అందించాలని కూడా మనం కోరుకుందాము. అయితే సుఖవంతమైన జీవితానికి అద్భుత అదృష్ట రత్నాల వలన కలుగు ప్రయోజనాలు ఏంటనే విషయాన్ని రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మరి మా ప్రేక్షకులు కూడా మీరు అద్భుత అదృష్ట రత్నాలు ఏంటనే విషయాన్ని మాకు కూడా తెలియజేస్తారా? రైట్. ముందుగా అసలు మనుషులకు తమ జీవితాల అభివృద్ధికి ఈ రత్నాలు అనేవి ఎలా ఉపయోగపడతాయి? రత్నాలు అసలు ఎలా ఏర్పడతాయి? వాటికి వ్యక్తులకి ఏమైనా సంబంధాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనుషులు అనేది ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి కూడా నిర్దిష్టమైన జీవితం ఉంటుంది. ఒక 75-80 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉంటారు. మనుషులకు అత్యంత విలువైనది ఏంటంటే ప్రాణము, కాలము, జీవితము, ఆరోగ్యము. అంటే ఒక మనిషి దేహం అనేది ఒక శక్తి కేంద్రాలు అనమాట. ఈ శక్తి కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఈ శక్తికి తనకు కష్టపడినంత వరకు కష్టపడగలుగుతాడు. కానీ కాంపిటేటివ్ ఉండటం వల్ల మనిషికి తనకు మించిన శక్తి అవసరమైనప్పుడు ఈ రత్నాల్లో ఉండే శక్తిని మనిషి యొక్క దేహంలో ఉన్న శక్తికి అనుసంధానం చేసి ఉన్న జీవితం కంటే మెరుగైన జీవితానికి వెళ్ళటానికి ఈ అద్భుత అదృష్ట రత్నాలు అనేవి చాలా ఉపయోగపడతాయండి. మనిషికి ఈ రత్నాలు ఎలా ఏర్పడతాయంటే, మనకి ఒక భూమి అనేది ఒకటి తీసుకుంటే భూమి లోపల మీకు కోరు, మ్యాంటిల్, క్రస్ట్ అని 3 భాగాలకు విభజించి ఉంటుంది. ఈ కోరు పైన మ్యాంటిల్కి, క్రస్ట్కి కింద పక్క 100 కిలోమీటర్ల దూరంలో మీకు సహజ సిద్ధంగా 1200 డిగ్రీల టెంపరేచర్ దగ్గర 45 కిలోబార్స్ ప్రెజర్ దగ్గర మీకు టెక్టానిక్ ప్లేట్స్, కాంటినెంట్ ప్లేట్స్ కొల్లాయిడ్ అవటం వల్ల దాని నుంచి వచ్చే ఎనిమల్స్, ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మెల్ట్ అయిపోయి సహజ సిద్ధంగా 300 కోట్ల సంవత్సరాల క్రితం రత్నాలు మీకు ఫామ్ అవుతాయి. ఈ రత్నాల్లో ఏంటంటే పర్ఫెక్ట్ కెమికల్ కాంపోజిషను, పర్ఫెక్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. దానికి ఒక కలర్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంది. కాబట్టి దాని సహజ సిద్ధంగా 300 కోట్ల సంవత్సరాల క్రితం మనిషి లోపల ఉండే ఈ మినరల్స్ ఏముంటాయో రత్నాల్లో కూడా అనే మినరల్స్ ఉంటాయి. కాబట్టి స్వజా సిద్ధంగా రత్నాలు మనిషి మీద పెట్టినప్పుడు, మణిపూరక చక్రం దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రత్నాలకి సహజ సిద్ధంగా ఏర్పడే రత్నాలు మనకి మ్యాంటిల్ నుంచి ఈ మ్యాంటిల్ పైన భూమి పైన ఉన్న మ్యాటిల్ క్రస్ట్కి చేయడానికి మళ్ళీ లావా రూపంలో కొన్ని పైప్స్, బ్లూ పైప్స్ ద్వారా దాంట్లో వెదజల్లబడతాయి. ఆ వచ్చిన వెదజల్లబడిన ఏవైతే ఉంటాయో అవి మీకు ఇగ్నిషియన్స్ రాక్స్ కింద, సెడిమెంట్ రాక్స్ కింద, మెటఫారిక్ రాక్స్ కింద ఉంటాయి. ఆ పడ్డవి నీళ్ళల్లో నుంచి వచ్చినప్పుడు సెడిమెంట్ రాక్స్ కింద ఒక అల్యూమినియం డిపాజిట్స్ లాగా వచ్చి వాటిని కట్ చేసి పాలిష్ చేసినాక రత్నాలు ఏర్పడతాయి. సో అద్భుత అదృష్ట రత్నాలు అనే పుస్తకాన్ని కూడా శ్రీ బిఎన్వి రాజశేఖర్ గారు రచించారు. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా, మీరు అదృష్ట రత్నాల గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు సార్తో మాట్లాడవచ్చు. సార్, అసలు రత్నాలకి, మనుషులకి, భూమికి, సూర్యుడికి గల సంబంధం ఏంటంటారు? వివరిస్తారు ఒకసారి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి నవగ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు ఉన్నాయి. ఈ రవికి వచ్చేటికల్లా రవి అనే ఒక గ్రహానికి రిప్రజెంటివ్గా ఒక రత్నాన్ని ఏంటంటే రూబీ కానీ, సూర్యమణి కానీ పెడతారు. చంద్రుడికి వచ్చేది ముత్యం పెడతారు, కుజుకి వచ్చేది పగడం పెడతారు, బుధుడికి వచ్చేది పచ్చ పెడతాడు, తర్వాత గురువుకి వచ్చి పుష్కరం పెడతారు, శుక్రుడికి వచ్చేది వజ్రం పెడతారు, రాహుకి వచ్చేటికల్లా మీకు గోమేధికం పెడతారు, కేతువుకి వచ్చేటికల్లా క్రైసబుల్ క్యాట్సే పెడతారు. సో రత్నాలకి, గ్రహాలకి ఈ విధంగా సంబంధాలు మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కింద డిసైడ్ చేశారు. ఇప్పుడు అన్ని మతాలు కూడా ఆచరిస్తాయి. అయితే ఈ రత్నాలకి, వీటికి, తర్వాత సూర్యుడికి, దీనికి ఎలా సంబంధం అనేది ఒక మంచి ప్రశ్న. యాక్చువల్గా మనకి భూమి మొత్తం సర్కంస్టెన్సెస్ 40,075 కిలోమీటర్ల భూమి మొత్తం కూడా. ఈ భూమి 40,075 కిలోమీటర్ల భూమి తన యాక్సెస్ మీద ఈస్ట్ నుంచి వెస్ట్కి, మీకు నార్త్ నుంచి సౌత్కి ఉంటుంది. దీని నుంచి 1700 km/h స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది భూమి. తన చుట్టూ దాన్ని తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. అదే భూమి సూర్యుడికి మధ్య 15 కోట్ల కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 15 కోట్ల కిలోమీటర్స్ ఉన్న సూర్యుడికి మధ్య ఈ డిస్టెన్స్లో సూర్యుడు వైపుకు ఆకర్షింపబడుతున్నాడు. అంటే ఏంటి? సూర్యుడు బలంగా భూమిని లాగుతున్నాడు. భూమిని ఎప్పుడైతే సూర్యుడు బలంగా లాగుతున్నాడో ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల మనము
ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి ట్రావెల్ చేస్తున్నాడు. భూమి సూర్యుడి నుంచి తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఈ విధంగా భూమి తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న చెట్లు, భూమి మీద ఉన్న పక్షులు, భూమి మీద ఉన్న నీళ్లు, భూమి మీద ఉన్న మనుషుల మీద ప్రభావితం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ భూమి ఎందుకు పడిపోదు సూర్యుడి లోపల? దానికి కారణం ఏంటంటే ఈ భూమి లోపల కోరు, మ్యాంటులు, క్రస్ట్ అని 3 విభాగాలుగా ఉంటుంది. ఈ కోర్ అనేటికల్లా మీకు కోరు 2200 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. తర్వాత ఇన్నర్ కోరు, అవుటర్ కోరు, మ్యాంటులు, క్రస్ట్ ఉంటుంది. ఈ లోపల నికెల్, ఐరన్ ఉండటం వల్ల 6000 డిగ్రీల టెంపరేచర్ దగ్గర సాలిడ్, సెమీ సాలిడ్ రూపంలో ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ తిరుగుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ వేవ్స్ 64,000 కిలోమీటర్ల ద్వారా వస్తాయి. అక్కడి నుంచి 64 లక్షల కిలోమీటర్ల దాకా ప్రవహిస్తాయి. ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉండడం వల్ల మనం భూమి మీద నిలబడతాం. సో మ్యాగ్నెటిక్ వేవ్స్ భూమిలో నుంచి పోతున్నాయి అంటే అర్థం భూమి మీద ఉన్న మనుషులు, భూమి మీద ఉన్న చెట్లు, భూమి మీద ఉన్న పక్షులు, భూమి మీద ఉన్న యానిమల్స్లోంచి ట్రావెల్ చేసి అంత దూరం వెళ్ళటం వల్ల కదా మన గురుత్వాకర్షణ వల్ల నిలబడగలిగింది. కాబట్టి భూమికి, మనుషులకి, భూమి మీద ఉన్న మనుషులకి, భూమికి, చంద్రుడికి, తర్వాత సూర్యుడికి మధ్య ఈ సమన్వయం అనేది, ఈ యొక్క సంబంధం అనేది ఎప్పుడే ఉంది. సూర్యుడి నుంచి కాంతి మనకి భూమి మీద పట్టడానికి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఈ యొక్క భూమి సర్కంస్టెన్స్ని, ఈ 40,075 కిలోమీటర్ల సర్కంస్టెన్స్తో ఉన్న ఈ భూమిని తిరగటానికి 24 గంటలు పడుతుంది. ఈ అదే భూమి సూర్యుడు చుట్టూ చేరేటప్పుడు 1,07,200 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. ఎవరు చేస్తుంది? దట్ ఈస్ ద కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అంటే మన నికెల్ కానీ, తర్వాత ఐరన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ, ఇవన్నీ పార్టికల్స్ అన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీ. ఆ యొక్క ఎనర్జీ వల్ల గురుత్వాకర్షణ వల్లే భూమి అలా లాగబడుతుంది. అంటే భూమి యాక్చువల్గా భూమి ఫామ్ అయింది 450 కోట్ల సంవత్సరాల క్రితం. ఈ రత్నాలు భూమి లోపల ఫామ్ అయింది 300 కోట్ల సంవత్సరాల క్రితం. సో ఈ రత్నాలు ఈ మనుషుల మీద పెట్టినప్పుడు ప్రభావితం చూపిస్తున్నాయి. అయితే సూర్యుడు భూమికి ఎటువంటి సంబంధం అనేది చాలా చక్కగా వివరించారు. అయితే మనుషులకి, గ్రహాలకి, రత్నాలకి కూడా సంబంధాలు ఉంటాయి. ఎటువంటి సంబంధాలు ఉంటాయి? మనుషులకి, గ్రహాలకి, రత్నాల కంటే ఇప్పుడు ఈ మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రతి మనిషికి కూడా లోపల షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాల్లో మూలాధార చక్రం నుంచి సహస్రాకార చక్రం దాకా 7 చక్రాలు ఉంటాయి. అంటే ఈ 7 చక్రాలకి మళ్ళీ 7 రంగులు ఉంటాయి. మన వైట్ లైట్లో నిరకల 7 రంగులు ఉంటాయి. మీకు ఒక ప్రిజం మీద నుంచి వైట్ లైట్ పంపిస్తే 400 యాంగ్స్ట్రామ్ హీట్ ఎనర్జీ నుంచి 700 యాంగ్స్ట్రామ్ హీట్ ఎనర్జీ దాకా అది విడిపోతుంది. అదేవిధంగా బాడీలో కూడా షట్చక్రాల్లో ఉన్న ఎనర్జీస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. కాబట్టి ఈ రత్నాలు మణిపూరక చక్రం ద్వారా పెట్టినప్పుడు దాని నుంచి ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయ్యి మన యొక్క దేహానికి అడిషనల్ ఎనర్జీ పర్ సెకండ్కి రావటం వల్ల దేహం చైతన్యమయ్యి నెగిటివ్ ఎనర్జీని తట్టుకునే విధంగా మనకు వస్తుంది. అయితే ఏ పద్ధతులను ఉపయోగించి ఈ రత్నాలకి వ్యక్తులకి నిర్ణయిస్తారు? ఏ విధంగా నిర్ణయిస్తారు? అది మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈ రత్నాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఆ రత్నాలు వాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి, వాళ్ళ దాంట్లో అభివృద్ధి మార్గంలో పొందటానికి జ్యోతిష్యపరంగా మనం ఒక 75-120 సంవత్సరాల జీవితాన్ని మనం ఎస్టిమేషన్ వేశారు. దాని ప్రకారం దశ అంతర్దశల యందు, లగ్నాల యందు, జ్యోతిష శాస్త్రాన్ని నుంచి లగ్నాలు, పంచమాధిపతి, దశ అంతర్దశల యందు రత్నాలు పెడతారు. మళ్ళీ ఇది కాకుండా నెంబర్స్ 1 నుంచి 9 నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ప్రకారం పెడతారు, న్యూమరాలజీ ప్రకారం. ఇది కాకుండా హస్త సాముద్రిక శాస్త్ర ప్రకారం మనకి గురుడు, శని, రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, తర్వాత ఇట్లా మనకి చంద్రుడు, ఈ విధానంగా భాగాల నుంచి కూడా చూసి ఆ రత్నాల్ని నిర్ణయిస్తారు. రైట్, ఫస్ట్ కాల్ చేద్దాం. హైదరాబాద్ నుంచి విక్రమ్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే మ్యామ్. నమస్తే విక్రమ్ గారు, శ్రీరామ్ చెప్పండి. నా పేరు విక్రమ్ సింహ. విక్రమ్, నా డేట్ ఆఫ్ బర్త్ 28 అక్టోబర్ 77, నైట్ 9 PM మళ్ళీ ఒక్కసారి చెప్పండి. విక్రమ్ సింహ. విక్రమ్ నా పేరు. అవును. 28 అక్టోబర్ 28/10/1970, 9 PM అనంతపూర్. 9 PM అనంతపురం. ఓకే. అదే నాకు ఇంకా మంచి జాబ్ స్టెబిలిటీ లేదు, మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్, మ్యారేజ్ అవ్వాలా? ఓకే, రైట్ అండి, చెప్తారండి రాజశేఖర్ గారు. మీకు ఖచ్చితంగా కొంచెం ఇప్పుడు కొద్దిగా నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ వల్ల, గ్రహాల వల్ల కొద్దిగా ఇబ్బంది వస్తుంది. మీరు ఒక కాలామణి, ఒక నీలమణి పెట్టండి.
పెడితే మీకు చాలా వరకు మార్పులు వస్తాయి. మ్యారేజ్కి మీ యొక్క ఉద్యోగుల స్థిరత్వానికి సంబంధించి మీకు అనుకూలంగా వస్తుంది. రైట్. రాజశేఖర్ గారు, ఒకసారి ఈ కాలామణి అంటే ఏంటి, నీలామణి అంటే ఏంటి, దాన్ని మాకు ఏమైనా ప్రాక్టికల్గా మీరు చూపిస్తారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు కాలామణి అంటే ఏంటంటే మీకు స్టార్ బ్లాక్ సఫైర్ అంటారు. ఈ స్టార్ బ్లాక్ సఫైర్ అనేది కాలామణి అంటారు అన్నమాట. దీంట్లో ఏముంటుందంటే ఇది కూడా అల్యూమినియం ఆక్సైడ్, అంటే దీనికి ఇది కూడా కొరండం అనే ఒక స్పీషీ నుంచి వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కొరండం అనే ఒక స్పీషీ నుంచి వస్తుంది. ఇది కాలామణి అంటారు. దీంట్లో మ్యాగ్నటైట్, ఇల్యూమినేట్ క్రిస్టల్స్, హెమటైట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్స్ వల్ల ఈ యొక్క క్రిస్టల్స్ వల్ల ఇవి 6 రేడ్ ఆస్ట్రిజం ఫామ్ అవుతుందన్నమాట. సో అల్యూమినియం ఆక్సైడ్, హెమటైట్ క్రిస్టల్స్ ఇవన్నీ ఉంటాయి వల్ల దీనికి కాలామణి అంటారు. తర్వాత నీలమణి అంటే ఏంటంటే ఇది స్టార్ బ్లూ సఫైర్ అంటారు. న్యాచురల్ స్టార్ బ్లూ సఫైర్ అంటారు అనమాట. దీని మీద కూడా 6 రేడ్ ఆస్ట్రిజం ఇట్లా వస్తుంటుంది. ఇది ఇలా 6 రేడ్ ఆస్ట్రిజం ఇలా వస్తుంటుంది అనమాట. ఇది కంటిన్యూగా ఈ 6 రేడ్ ఆస్ట్రిజం ఇలా వస్తూ ఉంటుంది. సో ఈ 6 రేడ్ ఆస్ట్రిజం ఏదైతే ఉంటుందో ఇది కంటిన్యూగా ఎనర్జీస్ని ఇది ఎలా వస్తుందంటే ఇది కూడా అల్యూమినియం, ఇది కొరండం అని ఒక స్పీషీస్ చెందింది. అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది. దీని లోపల ఐరన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. మళ్ళీ టైటానియం ఆక్సైడ్ వల్ల దీని 6 రేడ్ ఆస్ట్రిజం ఉంటుంది అనమాట. దీన్ని నీలమణి అంటారు. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్. సో సూర్యమణి, ఈ మణులు ఏవైతే ఉంటాయో ఈ మణులు ఏంటంటే న్యాచురల్ కలర్ని కలిగి ఉంటాయి, సైజబుల్ దొరుకుతాయి, తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఇవాళ అన్ని రకాల మణులు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల దాని సహజ సిద్ధమైన స్వభావాన్ని కోల్పోవటం వల్ల పవర్ సెట్ కాదు. కాబట్టి ఈ రత్నాల్లో ఏంటంటే అంతకంటే ఎక్కువ పవర్ ఉంటుంది, సైజబుల్ స్టోన్స్ దొరుకుతున్నాయి. అంటే మామూలుగా ఒక బ్లూ సఫైర్ తీసుకుంటే మనకు 10 క్యారెట్లు దొరకాలంటే చాలా కష్టం. దీంట్లో 20 క్యారెట్లు 30 క్యారెట్లు దొరుకుతుంది. కాబట్టి మనిషి యొక్క విలువైన సమయాన్ని మనం సేవ్ చేయటం కోసం పెద్ద సైజు రత్నాలు కాంబినేషన్స్ పెట్టి అతని యొక్క విలువైన జీవితాన్ని తీసుకురావడానికి ఈ రత్నాలు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. కాకినాడ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కాకినాడ జిల్లా అన్నవరం అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో చెప్పండి. అదే అండి, అది చూస్తానండి. చెప్పండి. చూస్తున్నానండి ప్రాజెక్ట్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నేను అన్ని రకాల ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనారోగ్యాలు అన్ని, అప్పులు అన్ని ఉన్నాయండి. అన్ని బాధలు ఉన్నాయండి. సుఖం లేదండి జీవితంలో. మా ఇల్లు వాస్తు తేడా ఉందండి. అది మార్చడానికి కుదరదు. వాస్తు మార్చడం కుదరదు, అందులోనే ఉండాలండి. అలాగని బయటకు వెళ్ళడానికి కుదరదండి. ఏం చేయాలండి? ఏదైనా రత్నం వేసుకుంటే ఏదైనా మార్పు వస్తుందండి. ఖచ్చితంగా అండి. ఇల్లు వాస్తు గ్యారంటీ. అది మార్చడానికి అవదండి. ఇల్లు అన్ని చనబావాలి కానీ మార్చడం కావదు. శ్రీనివాస్ గారు, మీరు చాలా కరెక్ట్. మీరు అన్ని రకాల బాధలు పడుతున్నారు. మీ విలువైన సమయాన్ని సేవ్ చేయడం కోసం మీరు పూజా మందిరాల్లో సూర్యమణి, కాలామణి, నీలమణి పెట్టండి. ఆ ఎనర్జీస్ ఇది ఎందుకు వస్తాయంటే మన హౌస్ లోపల, నేల లోపల శల్యాలు ఉంటాయి. మనిషి ఎముకలు, గాడిద ఎముకలు, గుర్రం ఎముకలు, మలినాలు 6 ఫీట్ల లోపలికి ఉండి ప్రామాణికంగా ఉన్నప్పుడు దాని నుంచి వెలువరించే రేసెస్ వల్ల మనకి మానసికంగా, ఆరోగ్యపరంగా వస్తాయి. కాబట్టి వాటిని నల్లిఫై చేయడానికి నార్త్ ఈస్ట్ కార్నర్లో కొన్ని రత్నాలు, పూజా మందిలో కొన్ని రత్నాలు పెట్టడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగి కాలం మనకు అనుకూలంగా మారి మంచి జీవితంలోకి వస్తారండి. ఏమి మీరు వాస్తు ప్రకారం పాల్గొట్టాల్సిన అవసరం లేదండి. ఈ రత్నాలను పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి వాస్తుకి నెగిటివ్గా ఉన్నా కూడా రత్నాలు పెట్టుకోవటం వల్ల దాని యొక్క ప్రభావం ఏదైతే ఉందో నెగిటివ్ ప్రభావం ఈ పాజిటివ్ ప్రభావాన్ని మార్చి కాలాన్ని మారుస్తాయండి. రాజశేఖర్ గారు, ఒకసారి సూర్యమణి అలాగే పుష్యరాగమణి చూపిస్తాను. ఇప్పుడు పుష్యరాగమణి, సూర్యమణి అంటే ఇప్పుడు సూర్యమణి అంటే అది కూడా ఒక డిఫరెంట్ కలర్లో ఏమైనా ఉంటుంది? అవునండి. ఇప్పుడు ఇవన్నీ కేవలం లాకెట్ అయినా లేకపోతే మనం రింగ్ కూడా పెట్టుకోవచ్చు? అంటే ఇప్పుడు పుష్యరాగం ఇప్పుడు ఏంటంటే ఇవి లాకెట్ రూపంలోనే ఎందుకు ధరించాలంటే ఇవి లాకెట్లో ధరించడం వల్ల కాస్మిక్ ఎనర్జీ ఫ్లో కంటిన్యూగా లోపలికి వెళ్తుంది. వెళ్ళటం వల్ల ఆ మణిపూరక చక్రం ఎనర్జీ పాయింట్స్ రిసీవింగ్ చేసుకోవటం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. కాబట్టి మనము రింగ్స్ కంటే కూడా ఇది ఎక్కువగా మణిపూరక చక్రం దగ్గర పెట్టమని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి శాస్త్ర ప్రకారం ఈ రత్నాలని దాంట్లో తీసుకొచ్చి పెడుతున్నాం అన్నమాట.
అంటే ఇప్పుడు మన గృహాలయందే కాకుండా ఓపెన్ ప్లాట్స్ లో కూడా దీన్ని పెట్టొచ్చా? తప్ప అవునండి, ఓపెన్ ప్లాట్స్ లో కూడా పెట్టాలి. వాళ్ళ ప్లేస్ అక్కడ ఉంటే ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు కానీ పాతగా ఉన్న ఇల్లు కానీ కొత్తగా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మనం ఆ నేలను శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే నార్త్ నుంచి సౌత్కి మీకు మ్యాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళాలి, ఈస్ట్ నుంచి వెస్ట్కి సన్ రైజెస్ రావాలి, నైరుతి నుంచి ఈశాన్యకి వాటర్ పోవాలి, పైనుంచి కాస్మిక్ ఎనర్జీ కల్లా కింద నుంచి భూవాతావరణం నుంచి ఎనర్జీస్ వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, ఇంటి నిర్మాణం చేసి డిస్టర్బ్ చేస్తాం ప్రకృతిని. సో చేసినప్పుడు ఏమవుతుందంటే మన నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక 7 feet లోపలికి తీసి మనము ఈ సూర్యమణి, కాలామణి, నీలమణి, పుష్యరాగమణిని వేసి 1 square feet by square feet హోల్ చేసి దాన్ని వేసి పసుపు కుంకుమలు వేసేసి పంచామృతాలు వేసేసి చేస్తే దానిలో నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో రత్నాల నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ నల్లిఫై చేసి ఆ నేలని ఫలవంతంగా ఉండి యజమానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ప్రాజెక్ట్ డ్యూరేషన్ టైం మినిమైజేషన్ కావటం, ప్రాజెక్ట్ ఓవర్ హెడ్స్ తగ్గటం, కాలం అనుకూలం కావటం, యజమానికి మంచి జరగటం, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందండి. రైట్, విజయవాడ నుంచి వెంకటరమణ లైన్లో ఉన్నారు. హలో వెంకటరమణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది కదమ్మా, మా అబ్బాయిదమ్మా. మీ అబ్బాయి పేరు చెప్పండి. అవునమ్మా, మా అబ్బాయిదమ్మా. 19 మా అబ్బాయి పేరు ఎన్నోరి శివ అమ్మా, ఎన్నోరి శివ. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/12/1995 అమ్మా. ఓకే, టైం కూడా చెప్పండి రాజశేఖర్ గారు. పర్లేదండి. మీ అబ్బాయి దాంట్లో డెవలప్మెంట్ బాగానే అవుతాడండి. ఒక కాలామణి, ఒకటి నీలమణి రత్నాలు పెట్టుకోవటం వల్ల ప్రొఫెషనల్ పరంగా లైఫ్ పరంగా ఇంప్రూవ్మెంట్ బాగా అవుతాడండి. పెట్టుకుంటే సరిపోతుంది. కాలామణి ఒకటి, నీలమణి ఒకటి, 2 పెట్టుకుంటే సరిపోతుంది శివ గారికి. నెక్స్ట్ కాల్ చూద్దాం. పరమేశ్వర్ లైన్లో ఉన్నారు. హలో పరమేశ్వర్ గారు. నమస్తే మేడం. నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 నవంబర్ 1993 మేడం. 1993. 83. 93 మేడం. 93. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, ఈ జాబ్, హెల్త్, మ్యారేజ్. ఓకే ఓకే పరమేశ్వర్ గారు, మీరు ఒక సూర్యమణి, ఒక కాలామణి, ఈ 2 రత్నాలు ధరించండి. జాబు, మ్యారేజ్ల్లో జాబ్ తొందరగా రావటం, జాబ్లో సెటిల్ అవటం, మ్యారేజ్ మీకు అనుకూలమైన వాతావరణం రావడం జరుగుతుందండి. ఓకే రాజశేఖర్ గారు, ఇప్పుడు ఒకరికి ఒక 2 ధరించాలని చెప్తున్నారు కదా, 2 కూడా లాకెట్ రూపంలో ధరించాలా లేకపోతే ఒకటి? లేదు, 2 కూడా లాకెట్ రూపంలో. ఇప్పుడు ఏ రత్నాలు అయినా కూడా లాకెట్ రూపంలో ఈ విధంగా ధరించడం వల్ల మనకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి అత్యంత విలువైంది సమయం. ఈ సమయాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలంటే ఏంటంటే మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఏంటంటే మనకి అత్యంత విలువైన సమయం అనేది సమయం ఇచ్చే వర్గానికి, సాధించే వర్గానికి ఈ రత్నాలని కాంబినేషన్ జంప్ థెరపీ అంటారు. ఒకే రత్నాలని 2 ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళ విలువైన సమయం సేవ్ అయ్యి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలో తొందరగా ముందుకెళ్ళడానికి ఇది ఒక మార్గం. బాడీ అనే ఒక ఎనర్జీ సెంటర్కి రత్నాలు పెట్టి ఆ రత్నాల కాంబినేషన్స్ పెట్టి దాన్ని త్వరగా చేయడం కోసం వాళ్ళ విలువైన సమయాన్ని మనం అనుకూలంగా మారుస్తాం. ఈ రత్నాల ధరల వ్యత్యాసం కానీ ఈ హెచ్చు తగ్గులు కానీ అసలు ఏ కారణాల వల్ల జరుగుతాయి? అవునండి, మంచి ప్రశ్న. మార్కెట్లో ఏంటంటే రత్నాన్ని ఈ రత్నాలకు సంబంధించిన విలువల్లో ఎందుకు తేడా వస్తుంది అనేది ఒక ప్రశ్న ఉంటుంది. ఏదైనా ఒక రత్నాన్ని మనం కొనుగోలు చేయాలంటే 2 కారణాలు ఫస్ట్ చూసుకోవాలి. న్యాచురల్ కలరా, ట్రీట్మెంట్ ఇచ్చిన కలరా, దాని సైజబుల్ స్టోనా, ట్రాన్స్పరెంటా, ట్రాన్స్లూసెంటా, ఏ మైన్స్ సంబంధించి తెలుసుకోవాలి. ఎవరో వచ్చేసి ఊరికే ఎవరికి రత్నాలు ఇవ్వరు. ఏ షాపు వాడైనా సరే వాడు కొన్న ధర కంటే కొంచెం ప్రాఫిట్ వేసుకొని ఇస్తాడు. అట్లానే మనం ఏంటంటే ఎవరైనా వచ్చి తక్కువకి ఇస్తారంటే డూప్లికేట్స్, సింథటిక్స్ ఇస్తారే కానీ ఒరిజినల్ రత్నాలు ఇవ్వడానికి కుదరదు. ఒక రత్నం ఫామ్ కావడానికి 300 కోట్ల సంవత్సరాల కానీ సహజ సిద్ధంగా ఫామ్ అయిన రత్నము మనకి ట్రాన్స్పరెంట్గా ఉండి మంచి కలర్ని కలిగి ఉండి తర్వాత న్యాచురల్ కలర్గా ఉండి సైజబుల్గా ఉన్న రత్నాలు చాలా కాస్ట్లీ పడతాయి.
సో అటువంటి రత్నాలు ఏంటంటే ట్రీట్మెంట్, అటువంటి రత్నాలు లభ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నాలు ఇస్తుంటారు. కొంతమంది తెలియక సింథటిక్స్ రత్నాలు, సింథటిక్ కానీ డూప్లికేట్స్, దానివల్ల ప్రయోజనం మీకు నిష్ప్రయోజనం ఉంటుంది, మీ విలువైన సమయం మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఒరిజినల్ రత్నాలు సైజబుల్ రత్నాల్లో వచ్చినప్పుడు కాస్ట్ పడుతుంది. ఈ మనకి ఎప్పటికైనా అదే సైజులో ఉండే రత్నము ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఒక రత్నము ఒపేక్గా ఉన్న రత్నాన్ని వీళ్ళు హై ట్రీట్మెంట్ ద్వారా లోపలికి పంపించడం, టెంపరేచర్స్ పెంచడం వల్ల ఫ్రాక్చర్స్ ఏర్పడి దాని లోపల లెడ్ గ్లాస్ ఫిల్లింగ్ అవన్నీ చేస్తారు. చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, కానీ దాని ఎక్స్ట్రా మెటీరియల్ యాడ్ అవటం వల్ల మీకు ఏమవుతుంది, రత్నం యొక్క పవర్ తగ్గుతుంది. ఆ రత్నాలు తక్కువ ధరకు వస్తుంది, ఒరిజినల్ కలర్ రత్నాలు ఎక్కువ ధరకు వస్తుంది. మళ్ళీ మైన్స్, బర్మా లాంటి స్పెసిఫిక్ మైన్స్ ఉన్నాయనుకోండి, దానికి కాస్ట్లీ పడతాయి రత్నాలు, అవి స్కేర్ సిటీ ఎక్కువ ఉంటుంది. సైజబుల్ స్టోన్ 1 నుంచి 4 రత్నాలు, 4 క్యారెట్ దాకా ఒకటి ఉంటుంది, 4 నుంచి 10 ఉంటుంది, 10 నుంచి 20 ఉంటుంది. 20 తర్వాత రత్నాలు దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఇవి తెలియక సామాన్య ప్రజలు అరే ఏ రత్నం నేను ఏం కొనుక్కున్నానో, ఎందుకు ఒక చోట తక్కువ వస్తుంది, ఒక చోట ఎక్కువ వస్తుంది అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి రత్నాల మీద ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఏ రత్నాలైనా సహజ సిద్ధంగా మీరు బిల్లు తీసుకోండి, సర్టిఫికేట్ అడగండి, తీసుకున్న బిల్లు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి, అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. కాబట్టి మార్కెట్లో ఈ విధమైన మీకు మైన్స్, న్యాచురల్ కలరు, సైజబుల్ స్టోన్స్, తర్వాత ఈ యొక్క కాంబినేషన్ వల్ల న్యాచురల్ కలర్ కాంబినేషన్ రత్నాలు హెచ్చుగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నాలు తక్కువగా ఉంటాయి, అదే రంగులో ఉండే రత్నాలు ఇంకా తక్కువకు వస్తుంటాయి. కాబట్టి ఈ వ్యత్యాసాలు మీరు గమనించకపోతే నేను మోసపోయానని ఒక రకమైన అనుమానంతో మీ విలువైన జీవితానికి ఉండే భూమి మీద ఉండే ఒక 100 సంవత్సరాల జీవితంలో మీరు వీటిని అనుభవించకపోవడం వల్ల కాంపిటేటివ్ యుగంలో మీరు వెనకబడిపోతారు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఏలూరు నుంచి లీలావతి. హలో లీలావతి గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? అర్థం కావట్లేదండి, మళ్ళీ చెప్పండి ఒకసారి. మా చెల్లెల కోసం కనుక్కుందామని చేశాను. మీ చెల్లెల పేరు చెప్పండి. పావని మేడం. పావని. డేట్ ఆఫ్ బర్త్? 11/10/1996 మేడం. 96. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్కి ఎక్కడ మ్యాచెస్ చూస్తున్నాం కానీ కావట్లేదు మేడం, దానికోసం కనుక్కుందామని చేశాను. ఓకే అండి, ఓకే. మీరు ఏంటంటే మేడం గారు, దీనికి సంబంధించి ఒక కాలమని పెట్టండి. ఒక కాలమని పెట్టడం వల్ల వీటిల్లో మార్పులు వచ్చి బాడీకి ఎనర్జీ లెవెల్ పెరగడం వల్ల మ్యాచెస్లో అనుకూలంగా రావడానికి అనుకూలంగా వస్తాయి. ఓకే, రాజశేఖర్ గారు, ఇప్పుడు రత్నాలు ఎంత వాల్యుబుల్ అనేది దాని ప్రైస్ కూడా చెప్తున్నారు కదా, మరి అంత ప్రైస్ పెట్టి మనం కొనుక్కున్నప్పుడు దానికి రీసేల్ ఉంటుందా? యాక్చువల్గా బట్టి పడేస్తూ ఉంటారు కదా. అసలు రత్నాలు పడేరు, తెచ్చుకున్నాక జాగ్రత్తగా పెట్టుకుంటారు. రత్నాల్లో ఏంటంటే మనకి ఇండియాలో ఉన్నాయి నవరత్నాలు ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకా 20 మినరల్స్ రత్నాలు ఉన్నాయి. రత్నాలు అనే వాటికి దేనికి రీసేల్ ఉండదు. ఎందుకంటే రత్నానికి ధర ఎలా నిర్ణయిస్తారంటే, ఒక రత్నాన్ని మైన్స్లోంచి తీసుకొచ్చి తీసుకొచ్చిన రత్నాన్ని తీసుకొచ్చి మైన్స్లోంచి తీసుకొచ్చిన పొక్లైనర్స్ కాస్ట్, డిగ్గింగ్ కాస్ట్, తర్వాత దాని మైన్కి సంబంధించిన ఇవి కట్టడం, దాంట్లో మళ్ళీ 100 రకాల రత్నాలు వస్తే దాంట్లో 4-5 మంచివే రత్నాలు ఉంటాయి. ఆ రత్నాలు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్కెటింగ్, దానికి మళ్ళీ కట్టింగ్, పాలిషింగ్ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ రత్నాన్ని మార్కెటింగ్ తీసుకొని మన దగ్గరికి వస్తుంది. ఈ విలువైన రత్నాలకి రీసేల్ ఉండదు మార్కెట్లో, ఎందుకంటే ఒకళ్ళు వాడిన రత్నాలు ఇంకోళ్ళు వాడరు, దానికి కొంత డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దానికి రీసేల్ ఉండదు. జనరల్గా దానికి రీసేల్ ఉండదు కాబట్టి మనకి చాలామంది ఏమనుకుంటారంటే రత్నాలకు రీసేల్ ఉండదు కదా ఏంటి అనుకుంటారు. ఏ రత్నాలు కొనుక్కునేటప్పుడు దాని అందం నచ్చితే, దాని అందము, దాని కలరు, దాని యొక్క ప్రాపర్టీస్ నచ్చితే అది ఒక స్టేటస్, వాల్యుబుల్ సింబల్గా దాన్ని పెట్టుకోవాలి, కానీ అది నచ్చితే కొనుక్కోవటమే, కానీ దానికి సంబంధించి రీసేల్ మార్కెట్లో తక్కువ ఉంటుంది. రైట్, చివరిగా చెప్పండి, అసలు ఏ వర్గాల వ్యక్తులు రత్నాలు పెట్టడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి? ఇంకోటి, ఈ రత్నాలు అనేది అసలు అందరూ ధరించాలని ఒక సందేహం కూడా వస్తుంది ప్రేక్షకులకి. అవునండి, రత్నాలు అనేది యాక్చువల్గా మనుషులు, మన భూమి మీద ఉండేది ఆడామగ ఇద్దరే మనుషులు ఉంటారు. భూమి మీద ఉండేది ఆడామగ మనుషులు ఇద్దరే ఉంటారు, వీళ్ళే రత్నాలు పెడతారు. మళ్ళీ వీళ్ళ సంబంధించి చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, తర్వాత వృద్ధులు కానీ ఈ యొక్క జాతుల ఈ జెండర్ డిస్క్రిమినేషన్లోనే ఉంటారు. అయితే ఏ వర్గాల ప్రజలు అందరూ చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు,
వృద్ధులు పెట్టుకోవచ్చు, మిడిల్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు, మగవాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ స్పెసిఫికల్గా ఎవరైతే సమయం విలువ పెరుగుతుందో, సమయం ఇస్తే సాధించే వర్గాలకి సమయం మీకుంటే మన అంటే మీకు సమయం ఇచ్చారనుకోండి, సాధించడానికి అనుభవించే వర్గాలు ఎవరైతే ఉంటారో, ఆశయాలు ఉన్న వర్గాలు ఈ రత్నాలను పెట్టుకోవడం. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఒక విలువైన ఇంజనీరింగ్ సీట్లో, మెడికల్ సీట్లో ఇవి కావాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఈ రత్నాలు పెట్టుకోవటం వల్ల వాళ్ళు 70% వాళ్ళ ప్రయోజనం ఉంటే 30% రత్నాల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు, పెట్టుకోవాలా. తర్వాత ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, దాన్ని పెట్టుకోవాలి. అంటే మీ సమయం విలువ సంపద విలువ కంటే ఎక్కువగా ఉండి జీవితం యొక్క విలువను మనం మార్చలేము. ఎందుకంటే జీవన ప్రమాణం అనేది 75 ఏళ్ళు ఉంటుంది, 80 మ్యాక్సిమం 85 ఏళ్ళు. ఈ జీవన ప్రమాణంలో మన ఆశయాల కోసం ముందుకెళ్తున్నప్పుడు మన ఆలోచనలకి మన దగ్గరకు రావాలంటే మన శరీరం మనకు ఆధారం కాబట్టి ఆ శరీరం మీద ఈ రత్నాలు పెట్టడం వల్ల శరీరం యొక్క శక్తి పెరగటం వల్ల, కాలం మనకు అనుకూలంగా మారటం వల్ల, అటువంటి దానికి ఈ రత్నాలు పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య చికాకులకు కానీ, మనశ్శాంతికి కానీ, తర్వాత స్టేటస్కి కానీ, తర్వాత యోగానికి కానీ అన్నిటికీ కూడా రత్నాలు పెట్టమని ప్రాచీన శాస్త్రంలో ఉంది. కాబట్టి మనం నాగరికత ప్రపంచంలో ఈ విలువైన రత్నాలు ధరించి ఉన్నతమైన జీవితంలోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం. రైట్ రాజశేఖర్ గారు, సుఖవంతమైన జీవితానికి అద్భుత అదృష్ట రత్నాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ అద్భుత అదృష్ట రత్నాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.